తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ లిస్టు రెడీ అయిపోయిందా? లిస్టులో తమ పేర్లు ఉండేలా సీనియర్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారా? గెలిచిన వారు ఒకవైపు, ఓడిపోయిన వారు మరోవైపు ఉంటూ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని హస్తిన పెద్దల చుట్టూ తిరుగుతున్నారా? ఇంతకీ కేబినెట్లో చోటు దక్కేది ఎవరికి? పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? మంత్రివర్గ విస్తరణలో గెలిచిన వారికి ఇస్తారా, లేక ఓడిన వారికి సైతం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? లెట్ us watch the story. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ముఖ్యమైన శాఖలన్నీ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో కేబినెట్ విస్తరణపై ఢిల్లీ పెద్దలతో సైతం చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణలో బెర్తు కోసం చాలా మంది సీనియర్లు పోటీ పడుతున్నారంట. కేబినెట్లో ఎలాగైనా చోటు దక్కించుకోవాలని హస్తిన పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. దీంట్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఒకవైపు తమ ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన వారు సైతం పోటీ పడుతున్నారట. మార్చిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎమ్మెల్సీగా ఛాన్స్ కొట్టేసి ఆ తర్వాత మంత్రి పదవిని ఖాయం చేసుకోవచ్చనే ఆలోచనతో పోటీ పడుతున్నారట. గెలిచిన ఎమ్మెల్యేలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి బీసీ ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఎస్టీ కోటాలో ఎమ్మెల్యే బాలునాయక్, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా నుండి సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డిలు సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో 6గురికి మాత్రమే అవకాశం ఉంది. కానీ మంత్రి పదవిని ఆశిస్తున్న నాయకుల సంఖ్య మాత్రం పెద్దగానే ఉంది. ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు ఒకవైపు కేబినెట్లో బెర్తు కోసం ఆశిస్తోంటే, మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు సైతం మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం ఆశిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుండి ఓడిపోయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ పదవీ కాలం కూడా వచ్చే మార్చి నెలతో ముగియనుంది. అయితే జీవన్ రెడ్డి మరోసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఫైర్ బ్రాండ్ తూర్పు జగ్గారెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. పీసీసీ నూతన కార్యవర్గం ఏర్పడితే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండదు. కానీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో మంత్రిగా అవకాశమిస్తే పార్టీ కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని జగ్గారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సైతం ఎమ్మెల్సీ కోరుతూ కేబినెట్లోకి తీసుకోవాలని హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మైనారిటీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారట. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీతో పాటు సీఎం సన్నిహితుడిగా పేరున్న ఫహీం ఖురేషీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఇప్పటికే మాల సామాజిక వర్గం నుండి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉండగా, మాదిగ సామాజిక వర్గం నుండి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఒక్కరే ఉండడంతో ఇదే సామాజిక వర్గం నుండి ఇంకొకరికి అవకాశమిస్తే తనకు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి హైకమాండ్కి దగ్గరగా ఉన్న సిడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం దక్కేలా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తోనూ మంతనాలు జరుపుతున్న ఆశావహులు అదే సమయంలో ఢిల్లీలో పరిచయం ఉన్న పార్టీ పెద్దలతోనూ తెర వెనుక చర్చలు జరుపుతున్నారట. కేబినెట్లో బెర్తు దక్కించుకునేందుకు తమ వంతుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఈ విషయంలో ఇటు రాష్ట్ర పెద్దలు అటు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారట. అయితే నేతల సామాజిక సమీకరణాలు ఇతర ప్రాధాన్య అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ హైకమాండ్ నేతలను ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది త్వరలో తేలిపోనుంది. గెలిచిన వారికా లేదంటే ఓడిన వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది.